హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈ వీడియో తీసి నేను అయితే 4-5 రోజులైంది. అప్పటి నుంచి ఇంక వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే టైం లేదు. సో చూడండి, నేనైతే మన తిరుపతికి వెళ్ళాను. ఇక్కడైతే మష్రూమ్ పలావ్ అయితే తీసుకున్నాను. ఈ హోటల్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ హోటల్ దగ్గర అది తింటే వాంతికి వస్తుంది. నిజంగా తిరుపతికి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అన్నది వీడియోలో చూపిస్తాను, చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇక్కడైతే చూడండి, శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్ అనేసి ఇక్కడికైతే వచ్చినామండి. ఈ మాల్ చాలాసార్లు చాలా వీడియోస్లో అయితే చూపించాను. సో ఇప్పుడు మార్నింగే ఎందుకు వచ్చానంటే, మా చిట్టి పిల్లకి పొట్టి పిల్లకి బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చినాను. సో చిన్నపిల్లలకి యాక్చువల్గా ఇక్కడ అయితే చాలా మంచిగా ఉంటాయి బట్టలు, అందుకోసం అయితే వచ్చినాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ పిల్లకి సైజులు దొరకలేదు, మంచి క్లాత్ మంచి బట్టలు దొరకలేదు. నేను మంచిగా ఉన్నట్టు తీసుకుందామని చాలా వరకు ట్రై చేసిన. ఇక్కడ డైలీ వేర్ బట్టలు అయితే దొరుకుతున్నాయి, కానీ ఇంకా మంచిగా ఎక్కడైనా వెళ్ళడానికి వేసుకునేకి మాత్రం అలాంటి బట్టలు అయితే దొరకలేదు. ఆ రోజైతే మొత్తానికి స్టాక్ అయితే అయిపోయింది అనుకుంటున్నా. ఇలా డైలీ వేర్ బట్టలు మాత్రమే దొరుకుతున్నాయి. ఇంకా అలా కొన్ని బట్టలు పక్కకేసి చూస్తే బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళాను. బిల్డింగ్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళైతే సర్వర్ ప్రాబ్లం ఉంది మేడం, 10 నిమిషాలు వెయిట్ చేయాలన్నారు. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా వెయిట్ చేయడం అయితే నా వల్ల కదండి. బట్టలు అక్కడ పడేసి ఇంకా 2 షాపులు తిరిగి మళ్ళీ అయితే తీసుకెళ్ళానండి. ఇక్కడైతే తిరుపతి అండి. తిరుపతి అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. కొంచెం మ్యూజిక్ మన కూతురు వేసుకునే పోతానువా జషు, వేసుకునే పోతున్నావా? పొట్టి చూడు, వేయాలంట. జషు వేసుకో, నీకు అది నచ్చిందా? అబ్బా ఇటు చల్లగా ఉంది, ఏసీ ఉంటే. అమ్మమ్మమ్మమ్మ, అది కూడా వేసుకో. ఏది వేసుకుంటావు ఇప్పుడు? ఆ బెలూన్స్ ఎవరికి? నాకా? నీకా? మామకు తీసుకెళ్ళానా? వద్దున్నా, నీకేనా? ఎందుకు అట్లా పాడు చేస్తున్నావు డ్రెస్ని? వైట్ డ్రెస్ అది మొత్తం కర్రలు అంటుకుంటాయి. వేసుకో, నీట్గా తీసేసి వేసుకో, అక్క దగ్గర వేయించుకో. ఇక్కడైతే పాప బర్త్డే అండి. సో అందుకోసం అయితే ఈ బట్టలు 2 జతలు అయితే తీసుకొచ్చినాను. తర్వాత అన్నయ్య తమ్ముడికి రాఖీ కట్టిన వీడియో, తర్వాత ఇంకా పాపది పుట్టినరోజు చేసిన కేక్ కటింగ్ వీడియో. సో 2 వీడియోస్ వస్తాయి. సో మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటాయి. సో నేను ఈ వీడియోస్ ముందే వదలాల్సి ఉంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు ఎడిటింగ్ చేయడానికి టైం లేక వదలడం అయితే లేట్ అయిపోయింది. ఇంకా చూస్తారు కదా, పాప అయితే నేను తెచ్చిన గౌన్ అయితే వేసుకుంది. కాసేపు ఎగిరి మళ్ళీ తీసి పక్కన వేసింది. ఆ పిల్లకి నచ్చినట్లే చేయాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరికీ చూపించి మళ్ళీ తీసి ఆ పక్కన పెట్టింది అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మా పాపని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్